అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు విశ్వరహస్యం. మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక, సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం. భూమంటే నీరు, నీరుంటే భూమి, ఒకటి లేకుండా మరొకటి లేదు. మూడొంతుల నీరున్న భూమి సముద్రమైతే, ఒక వంతు మాత్రమే ఉన్న మట్టి ప్రపంచ మానవ మనుగడికి ఆసరాగా ఉంది. ఈ రెండింటిలో ఏది లేకపోయినా జీవజాతుల మనుగడ చాలా కష్టమని మనందరికీ తెలుసు. అలాంటి భూమి, నీరే జీవజాతిని అమాంతం మింగేస్తే ప్రకృతి వైపరీత్యమని సరిపెట్టుకుంటాం. కానీ ఒక ప్రాంతమే మృత్యు కుహరంగా మారితే, అది మనిషి విజ్ఞానానికి అంతు చిక్కకపోతే, ఇక మనిషి పడే వేదన, మథన అంతా ఇంతా కాదు. అదే నార్త్ అట్లాంటిక్ సముద్రంలోని బెర్ముడా త్రికోణం. అది కొన్ని దేశాలకు మాత్రం మృత్యు జలరాకాశి. అక్కడి నీరు ప్రాణాలను బలి తీసుకుంటుంది. నీరు కూడా మానవ రక్త తర్పణ కోరుకుంటుంది. అదే బెర్ముడా ట్రయాంగిల్. దాని మర్మమేంటో నేటి విశ్వరహస్యంలో చూద్దాం. ఆ సముద్ర ప్రాంతంపై ఎగిరే విమానాలు అకస్మాత్తుగా కూలిపోతాయి. ఆ ప్రాంతంలో వెళ్లే నౌకలు ఒక్కసారిగా ఏదో అదృశ్య శక్తి తనలోకి లాగేసుకున్నట్టుగా అమాంతంగా మునిగిపోతాయి. వాటి అవశేషాలు కూడా కనిపించవు. ఒకటి కాదు, రెండు కాదు. గత శతాబ్ద కాలంలో ఎన్నో సంఘటనలు చరిత్ర పుటల్లో నిక్షిప్తమయ్యాయి. విమానాలు, నౌకల పాలిట మృత్యు కుహరంగా ఎందరో ప్రాణాల్ని మింగేసింది జలరాకాశి. ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగా మిగిలిన ఈ ప్రాంతమే బెర్ముడా ట్రయాంగిల్. డెవిల్ ట్రయాంగిల్ గా కూడా పిలుచుకుని ఈ ప్రాంతంలో ఇంతకీ ఏం జరుగుతోంది? ఆ ప్రాంతంలో అసలేముంది? అక్కడ జరిగే ప్రమాదాలకు కారణాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. జలసిరుల జీవన సింధువు సంద్రం. ఉవ్వెత్తున ఎగసే అలల జల రాకాసి సంద్రం. ఓడలతో స్నేహహస్తం చాపే సహచరి సంద్రం. ఇది మానవ ప్రపంచాన్ని మురిపిస్తుంది, ముంచేస్తుంది. మనిషి విజ్ఞానం దాని ముందు గడ్డిపూచ. ఆ రక్కసి సంద్ర కరాళ నృత్యంలో రాలిన ప్రాణాలెన్నో. ఓడలు, విమానాలు అన్నీ దానికి ఆహారమే. ఇంతకీ ఆ సముద్రం దాచుకున్న శక్తి ఏంటి? యుగాల నాటి కథకి ముడిపడిన ఆ రహస్యం ఏంటి? ఎప్పటికీ దాని నుండి మనిషికి విముక్తి? బెర్ముడా మిస్టరీ. బెర్ముడా ట్రయాంగిల్ అనే ప్రాంతం ఉత్తర అమెరికాలోని ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. అయితే ఈ ఏరియా సరిహద్దులు అస్పష్టంగా ఉన్నాయి. ఇది దాదాపుగా ఫ్లోరిడా అట్లాంటిక్ తీరం నుంచి బెర్ముడా వరకు, గ్రేటర్ యాంటిల్లీస్ ద్వీపాల వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాంతం ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది. అందుకే అమెరికాలోని ఫ్లోరిడా వద్ద త్రిభుజాకారంగా ఏర్పడిన సాగర భాగాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఈ బెర్ముడాలోని దీవులు, ప్యూరెటోరికోలోని దీవులు ప్రపంచ దృష్టిని విపరీతంగా ఆకర్షించాయి.
చివరికి బెర్ముడా ట్రయాంగిల్ పేరు చెబితే ఒక పెద్ద సంచలనాత్మక వార్తగా తయారైంది. ఇంతకు జరిగేదేమిటంటే ఈ ప్రాంతం మీదుగా వెళ్లిన దాదాపు 40 విమానాలు ఇంకా ఎన్నో చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్లు ఏమైపోయాయో తెలియకుండా పోయాయి. అందులో ప్రయాణించిన వేలాది మంది ప్రయాణికుల ఉనికి తెలియకుండా పోయింది. బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ 19వ శతాబ్దం మధ్యలో బయటపడింది. ఆ ప్రాంతంలో కొన్ని పాడుబడిన ఓడలు కనుగొన్నారు. సిబ్బంది అదృశ్యానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. కనీసం డిస్ట్రెస్ సిగ్నల్స్ కూడా పంపకుండా నౌకలు అదృశ్యమవుతున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. బెర్ముడా ముక్కోణపు ప్రాంతాన్ని ఎందరో శాస్త్రవేత్తలు సందర్శించారు. వాళ్లకు ఏ విధమైన అద్భుతాలు అక్కడ కనపడలేదు. కాకపోతే కొంత సైన్స్ సమాచారాన్ని సేకరించగలిగారు. సార్గాసో అనే శాస్త్రవేత్త అక్కడి సముద్రంలో ఎన్నో ఆసక్తికరమైన పరిణామాల్ని కనుగొన్నారు. అక్కడ బలమైన సుడిగుండాలు ఏర్పడతాయి. వాతావరణ తుఫాన్లను పోలిన ఈ సుడిగుండాలు జలాల పొరల్లో ఏర్పడతాయి. వీటి వ్యాసం 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూమి ఆకర్షణ శక్తికి సంబంధించి రొటేటింగ్ వస్తువు బరువును కోల్పోతుంది. ఆ తిరగడం ఒక నిర్దిష్ట వేగాన్ని చేరుకున్నాక అది నెగటివ్ బరువును పొందుతుంది. ఈ పరిశీలనల ఆధారంగా రూపొందించిన సిద్ధాంతాన్ని ఎవరూ ఆమోదించలేదు. 1970లో ఒక విమానం అమెరికాలోని మియామి విమానాశ్రయంలో దిగడానికి 20 నిమిషాల ముందు రాడార్ స్క్రీన్ల మీద కొంతసేపు కనిపించకుండా పోయింది. 10 నిమిషాల తరువాత రాడార్లు దానిని తిరిగి కనుగొన్నాయి. విమానం ప్రయాణికులతో పాటు సురక్షితంగా భూమి మీద దిగింది. విమానం పయనిస్తున్న సమయంలో అందులో సిబ్బందికి ఏదీ వింతగా కనిపించలేదు. అయితే విమానంలోని గడియారాలన్నీ సరైన సమయం కన్నా 10 నిమిషాలు తక్కువ సమయం చూపినట్టు గమనించారు. విమానం బయలుదేరే ముందు గడియారాలన్నీ కరెక్ట్ టైంని చూపించాయి. గడియారంలో కనిపించిన తేడా ప్రయాణ కాలంలోనే జరిగింది. విమానం కాంతి వేగంతో ప్రయాణించినట్లయితే ఈ విధమైన వ్యత్యాసాలు వస్తాయి. ఇది ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం చెప్పే నిజం. కానీ విమానం ఏదీ అంత వేగంతో ప్రయాణించలేదు. మరి విమానాలు రాడార్లకు కనుమరుగవడం, గడియారాలు ఆలస్యంగా తిరగడం వంటి సంఘటనలకు వాయుగుండాలకు ఏమైనా సంబంధం ఉందా? విమానం ఎటువంటి వాటికి లోను కాకుండా బెర్ముడా ట్రయాంగిల్ నుండి బయటపడిందా? ఇదెలా సాధ్యం వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. శాస్త్రవేత్తలు కొందరు ఇవన్నీ సాధ్యమేనంటున్నారు. ఒక సిద్ధాంతం ప్రకారం విశ్వం, అంతరిక్షం సమతలంగా లేవు. కాబట్టి విమానం కొంత సమయం కనుమరుగవ్వడానికి వీలుందన్నారు. విశ్వంలోని వంపు వల్ల గడియారాలు 10 నిమిషాలు వెనుకకు పోయాయని శాస్త్రవేత్తలు వివరణలిచ్చారు. విమానం చిక్కుకున్న ప్రాంతంలో విమానం బరువు 2 పెరిగి ఉంటుంది. అంత బరువుగల విమానాన్ని ఇంజన్ లాగుతుంది. కాబట్టి విమానానికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. వాయుగుండం కేంద్ర స్థానానికి విమానం చేరి ఉంటే దాని పని గల్లంతయ్యేది. దానికి కొంచెం దూరంలో విమానం వెళ్లి ఉండవచ్చని కొంతమంది వివరణ. విమానం నుండి వెలువడిన సంకేతాలు వంపు తిరిగిన విశ్వం అంచుల నుండి ఎటో వెళ్లిపోవడం వలన రాడార్ తెరమీద కనపడలేదంటారు. బెర్ముడా ట్రయాంగిల్లో ఏదో భూతం ఓడల్ని, విమానాల్ని మింగేస్తోందని ప్రజల్లో అలజడి చెలరేగింది. ఆ భూతం కేవలం వాతావరణం మాత్రమేనని, దాని ప్రభావం వల్లనే ఇటువంటి విడ్డూరాలు జరిగాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బెర్ముడా వద్ద ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ బలమైన గాలులు వీచిన సాక్ష్యాలు లేవంటున్నారు శాస్త్రవేత్తలు. దానికి సమాధానంగా గురుత్వాకర్షణ శక్తిని తెరమీదకు తెస్తున్నారు. అంతరిక్ష పరిశోధకులకు ఈ గురుత్వాకర్షణ శక్తి ప్రభావం బాగా అనుభవంలో ఉంటుందని వివరణ ఇస్తున్నారు. ఒక రాకెట్ అంతరిక్షంలోకి వెళుతుంటే ఒక పెద్ద ద్రవ్యరాశి గల గ్రహం దగ్గరగా సమీపించేసరికి ఆ రాకెట్ వేగం పెరుగుతుంది. బెర్ముడా ట్రయాంగిల్లో సముద్ర వాతావరణంలో వోర్టిసెస్ ఏర్పడి బరువులలో మార్పులు రావడం జరుగుతుంది. అటువంటి ప్రదేశాలకు వచ్చిన విమానాలు అత్యంత వేగంతో ముందుకు దూసుకుపోతాయి. ఫలితంగా నిర్ణీత సమయం కన్నా ముందుగానే గమ్యాన్ని చేరతాయంటున్నారు. ఇది సరే, మరి ఆ ప్రదేశంలో
విమానాలు పడిపోవడానికి, ఓడలు మునిగిపోవడానికి కారణం ఏంటి అనేది ప్రశ్నగానే మిగిలింది. మానవ వైఫల్యం, యాంత్రిక లోపం, ప్రకృతి శాపం సాధారణంగా ఏ దుర్ఘటనకైనా మూలం. అదే మాదిరి బెర్ముడా ట్రయాంగిల్ వద్ద జరిగి ఉండొచ్చు. మరో కారణమేంటంటే ఈ సముద్రంలో నేల భాగం నుండి ఊహాతీతంగా నూనె, సహజ వాయువులు వెలువడ్డం, అలజడిలో ఉన్న నీరు ఓడను ముంచివేస్తుంది. పైగా ఎత్తు తక్కువలో ఎగిరే విమానాలకు పెద్ద ప్రమాదకరంగా తయారవుతుంది. బెర్ముడా త్రికోణంగా ప్రసిద్ధి చెందిన ఇది ఖచ్చితంగా ఒక త్రికోణం కాదు, సువిశాల సముద్రంలో కొంత పెద్ద భాగం. ఒక్కొక్క రచయిత ఈ బెర్ముడా ప్రాంతాన్ని వివిధ హద్దులతో చూపారు. కొందరి ప్రకారం ఇది ఫ్లోరిడా జలసంధి, బహామా దీవులు, మొత్తం కరీబియన్ దీవి, ఆజోరేస్కు తూర్పు భాగాన ఉన్న అట్లాంటిక్ సముద్రం, వీటి మధ్య ట్రెపీజాయిడ్ ఆకారంలో విస్తరించిన ప్రదేశమే బెర్ముడా త్రికోణం. మరికొందరు పరిశీలకులు, రచయితలు పైన చెప్పిన భాగాలకు మెక్సికో సింధు శాఖను కూడా ఈ త్రికోణంలో కలిపి చెబుతారు. ఎక్కువ రచనలలో ఉన్న త్రికోణం శీర్షాలు సుమారుగా ఫ్లోరిడా అట్లాంటిక్ తీరం, శాన్ యువాన్, పోర్టోరికో, అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉన్న బెర్ముడా దీవి. ఎక్కువ ప్రమాద ఘటనలు బహామా దీవులు, ఫ్లోరిడా తీర ప్రాంతంలో జరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో కొన్ని దీవులు సముద్ర మట్టం నుండి కొన్ని కిలోమీటర్ల ఎత్తులో గాలిలో తేలుతున్నట్టు కనిపించాయని శాటిలైట్ చిత్రాలను నాసా విడుదల చేసింది. దీని వెనుక దాగిన వింతలు ఏమిటో ఇప్పటికీ ఈ శాస్త్రవేత్తలు గుర్తించలేదు. బెర్ముడా ఓడలు, విమానాలు బాగా రద్దీగా తిరిగే ప్రాంతం. అమెరికా, యూరప్, కరేబియన్ దీవులకు చెందిన ఓడలు, విమానాలు ఇక్కడ తరచూ కనిపిస్తుంటాయి. ఈ త్రికోణం ప్రాంతంలోనే గల్ఫ్ స్ట్రీమ్ సాగర అంతర్వాహిని ప్రవహిస్తుంటుంది. దీని ప్రవాహ వేగం వలన కొన్ని ఓడలు అదృశ్యం కావడానికి కొంత దోహదం చేసి ఉండవచ్చంటారు శాస్త్రవేత్తలు. అంతేకాకుండా ఇక్కడ హఠాత్తుగా తుఫాన్లు చెలరేగి మళ్లీ సమసిపోవడం జరుగుతుంది. కనుక ఈ సహజసిద్ధమైన కారణాల వలన ఇక్కడ రద్దీగా తిరిగే ఓడలలో కొన్ని అంతుచిక్కకుండా మాయమై ఉండవచ్చంటారు శాస్త్రవేత్తలు. ఈ ప్రాంతంలో అసాధారణమైన, చిత్రమైన స్థితి ఏదో ఉందని మొట్టమొదట క్రిస్టోఫర్ కొలంబస్ వ్రాశాడు. క్షితిజ రేఖలో ఏవో చిత్రమైన వెలుగులు కనిపిస్తున్నాయని, దిక్సూచి కొలతలు అనూహ్యంగా, అసంబద్ధంగా ఉన్నాయని, ఆకాశంలో మంటల్లాంటివి కనిపిస్తున్నాయని అక్టోబర్ 11, 1492లో తన లాగ్ బుక్లో రాశాడు. అయితే ఈ దృశ్యాలన్నింటికీ సహేతుకమైన సమాధానాలు ఆధునిక పరిశోధకులిస్తున్నారు. ఉదాహరణకు అతను చూసిన వెలుగులు అక్కడి తీరవాసులు వంటలు చేసుకునే సమయంలో వచ్చిన మంటలని చెబుతున్నారు. 1950 సెప్టెంబర్ 16న E.V.W. జోన్స్ వ్రాసిన పత్రికా వ్యాసం బెర్ముడా త్రికోణం గురించి అలౌకికమైన, అసాధారణమైన ఊహాగానాలకు, లెక్కలేనన్ని పరిశోధనలకు ఆద్యం పోసింది. 1950లో ది మియామి హెరాల్డ్కి చెందిన ఎడ్వర్డ్ వాన్ వింకిల్ జోన్స్ బెర్ముడా ట్రయాంగిల్లోని సంఘటనలపై ఒక కథనాన్ని ప్రచురించడంతో ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ అందరికీ తెలిసింది. బెర్ముడా త్రికోణం సంఘటనలు జాబితా ఫ్లైట్ 19 అనేది అమెరికా నౌకా దళానికి చెందిన TBM అవెంజర్ బాంబరు విమానాల శిక్షణా ప్రయాణం. ఇది డిసెంబర్ 5, 1945న అట్లాంటిక్ సముద్రంలో అదృశ్యమైంది. అప్పుడు దిక్సూచి సరిగా పనిచేయలేదని, వాతావరణం ప్రశాంతంగా ఉందని, ప్రమాదానికి కారణాలు తెలియడం లేదని శిక్షణ పైలట్ లెఫ్టినెంట్ చార్లెస్ కరోల్ టేలర్ అనుభవజ్ఞుడైన నాయకుడని నివేదికలో పేర్కొన్నారు.
స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ డేవిడ్ కుస్చే అనే పరిశోధకుడు వివిధ రచనలను పరిశీలించి దశాబ్దాల క్రితం ది బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ సాల్వర్డ్ అనే పుస్తకం ప్రచురించాడు. ఇందులో అప్పటి వరకు ఉన్న మిస్టరీ సిద్ధాంతాలను రచయిత సవాల్ చేశాడు. అతని పరిశీలనల ప్రకారం బెర్ముడా త్రికోణం ప్రాంతంలో జరిగినవన్నీ కేవలం ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగినవే తప్ప మిగతా కథలన్నీ అతిశయోక్తులని తేల్చేశాడు. బెర్ముడా త్రికోణానికి సంబంధించిన మిస్టరీ కేవలం కల్పన. అపోహలు, నిర్హేతుక భావాలు, సంచలనాత్మక ధోరణి కారణంగా కొందరు రచయితలు అవాంఛితంగానో ఉద్దేశపూర్వకంగానో ఇదొక పెద్ద మిస్టరీ అనే అభిప్రాయాన్ని పెంచి పోషించారని కుస్చే అభిప్రాయపడ్డారు. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది కూడా చెప్పలేం. అభిప్రాయాలు వేరు, పరిశోధనలు వేరు అనేది కొంతమంది పరిశోధకుల మాట. నౌకాయానంతోనూ సముద్ర ప్రయాణాలతోనూ గట్టి సంబంధం ఉన్న లండన్ లాయిడ్స్ ఇన్సూరెన్స్ కంపెనీ, అమెరికా తీర భద్రతా సంస్థ వంటి సంస్థల రికార్డుల ప్రకారం ఇది ప్రత్యేకంగా ప్రమాదకరమైన ప్రదేశం ఏమీ కాదు. ఇతర సముద్ర ప్రాంతాలలో జరిగే ప్రమాదాలలాగానే ఇక్కడా జరుగుతున్నాయి. బెర్ముడా త్రికోణం గురించి సంచలనాత్మకమైన కథనాలు చాలా వరకు నిరాధారమైనవని వీరి రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుంది. ఉదాహరణకు 1969లో జరిగిన ఒక ప్రమాదంలో కెప్టెన్ తప్ప మిగిలిన అందరి శరీరాలు అదృశ్యమయ్యాయని, కెప్టెన్ ఒక్కడి మృతదేహం మాత్రం కాఫీ కప్పును పట్టుకున్న భంగిమలో ఓడలో మిగిలి ఉందని ఒక త్రికోణం రచయిత రాశాడు. కాని నిజానికి దాదాపు అందరూ మరణించిన వారి శరీరాలను తీర భద్రతా సంస్థ వెలికితీసింది. పత్రికలు, పుస్తకాలు అధికంగా సంచలనం కలిగించే విషయాలపై మొగ్గు చూపుతాయని, అందువలనే ఈ త్రికోణం రచయితలు చేసిన అసాధారణ కల్పనకు ఇంత ప్రాచుర్యం లభించిందని పలు విమర్శకుల అభిప్రాయం. భూభాగాల అంచున ఉండే మహాసముద్రాల మెరక ప్రాంతాలలో కొన్ని చోట్ల పెద్ద పెట్టున మిథేన్ హైడ్రేట్ల నిల్వలున్నాయి. వీటి నుండి వచ్చే గాలి బుడగలు అక్కడి నీటి సాంద్రతను తగ్గించేస్తాయి. కనుక అక్కడ ఓడలు తేలియాడే గుణం తగ్గుతుంది. ప్రయోగశాలలో నమూనా ఓడలపై జరిగిన ప్రయోగాలలో ఇలాంటి ఓడలు అతి తక్కువ సమయంలోనే మునిగిపోవచ్చని తెలుస్తోంది. 1981లో అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం అమెరికా తీర ప్రాంతాలలో ఉన్న మిథేన్ నిల్వల గురించి ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే వారి వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం బెర్ముడా త్రికోణం ప్రాంతంలో పెద్ద ఎత్తున మిథేన్ వాయువు విడుదలైన దాఖలాలేవీ లేవు. బెర్ముడా త్రికోణంలో జరిగిన అనేక ఘటనలలో దిక్సూచి పనిచేయకపోవడం లేదా అనూహ్యంగా ప్రవర్తించడం గురించి ప్రస్తావనలున్నాయి. ఇక్కడేదో ప్రత్యేకమైన బలమైన అయస్కాంత శక్తి ఉండొచ్చని ఊహలున్నాయి. కానీ అటువంటి ఆధారాలు ఇంతవరకు ఏవీ కనపడలేదు. ప్రశాంతమైన సముద్రంలో కూడా ఒక్కోసారి అసాధారణమైన అలలు హఠాత్తుగా సంభవిస్తుంటాయి. 1982లో అలాంటి ఒక మహాతరంగం కారణంగా న్యూ ఫౌండ్ ల్యాండ్ సమీపంలోని సముద్రంలో ఓషన్ రేంజర్ అనబడే అప్పటి అతిపెద్ద ఆయిల్ ప్లాట్ఫారం ఊరికే తిరగబడిపోయింది. అయితే బెర్ముడా త్రికోణం ప్రాంతంలో ఇలాంటి మహాతరంగాల గురించి ఆధారాలు లేవు. వాటి కారణంగా విమాన ప్రమాదాలకు వివరణ ఇవ్వడం సాధ్యం కాదని కొందరు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. బెర్ముడా ట్రయాంగిల్గా వ్యవహరించే ఈ జలాల్లో భారీ అగ్నిపర్వత బిలాలున్నాయని తమ పరిశోధనలో వెల్లడైందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఓడలు, విమానాలు మాయమవడం వెనుక సముద్ర జిల్లాలోని మిథేన్ వాయువు ఉందని తాజా పరిశోధనలతో తేల్చారు. ఈ ప్రాంతంలో జలాంతర్భాగంలో భారీ అగ్నిపర్వత బిలాలున్నాయని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటి అడుగు భాగంలో వాయువులపై ఒత్తిడి కలిగి మిథేన్ వాయువు వెలువడుతుందని, దీంతో అక్కడ ఏర్పడిన శూన్యాన్ని పూరించేందుకు సముద్ర జలాలు వేగంగా అటువైపు ప్రయాణిస్తాయని చెప్పారు.
ఈ ప్రక్రియలో భారీ ఓడల నుంచి చిన్న పడవల దాకా సముద్రం లోపలికి లాగినట్టు దూసుకుపోతాయన్నారు. అయితే ఈ విమానాలు మాయమవడానికి కూడా ఇదే కారణమా? ఆ దిశగా నార్వే యూనివర్సిటీ పరిశోధనలు నిర్వహిస్తోంది. ఈ ప్రాంతం నుంచి వెళ్లిన షిప్లు, విమానాల అదృశ్యం వెనుక పారానార్మల్ సిద్ధాంతాలు ప్రచారంలోకొచ్చాయి. అయితే కొందరు నిపుణులు ఈ మిస్టరీకి హేతుబద్ధంగా వివరణలను అందించారు. పైలట్లు అగోనిక్ లైన్ను నిర్లక్ష్యం చేయడం వల్ల నావిగేషనల్ లోపాలు పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని ఒక సిద్ధాంతం సూచిస్తోంది. ఈ ప్రాంతంలో తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఓడలు, విమానాలను అదృశ్యం చేసే సామర్థ్యం గల రోగ్ వేవ్స్ ఏర్పడతాయని మరో సిద్ధాంతం చెబుతోంది. 100 అడుగుల ఎత్తుకు చేరుకునే రోగ్ వేవ్స్ ఓడకు సంబంధించిన ఏవైనా ఆధారాలను పూర్తిగా నాశనం చేయగలవు. యుగాలు మారినా ఒక్కోసారి సమస్యలు మారవు. కాలంతో పాటు మనుషుల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనిషి దైవాన్ని మరిచినప్పుడల్లా తనకంటే అతీత శక్తి ఒకటి ఉంటుందని గుర్తొచ్చేలా ఎన్నో సంఘటనలు ప్రపంచాన్ని జాగృతం చేస్తూనే ఉంటాయి. అయినా మనిషికి తన శక్తి మీద నమ్మకం సడలిపోకుండా ముందడుగు వేస్తూనే ఉన్నాడు. మనిషి సృష్టిలో దాగిన ఎన్నో మర్మాల గుట్టు విప్పి సైన్స్ని శిఖరాగ్రం మీద నిలబెట్టాడు. అయినా ఆ సైన్స్కి అంతు చిక్కని సమస్యలు వచ్చినప్పుడు దైవస్మరణ తప్ప మరో దిక్కు మనిషికి లేదు. అలాంటి అన్సాల్వ్డ్ మిస్టరీలో ఒకటే ఈ బెర్ముడా మర్మం. అయితే ఇలాంటి సమస్య మన రామాయణ కథలో కూడా ఉంది. దీనికి బెర్ముడా ట్రయాంగిల్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనేది పరిశీలిద్దాం. రామాయణ కథ ప్రకారం ప్రాణశక్తిని శరీరం నిండా నింపుకుని వజ్రదేహంతో అవతరించినవాడు హనుమంతుడు. అందుకే ఆంజనేయుడు సర్వశాస్త్రాలని సూర్యుడి దగ్గర అభ్యసించాడంటారు. అంటే ప్రత్యక్ష నారాయణ స్వరూపుడైన సూర్యుడు సకల జీవకోటికే ప్రాణదాత. కాబట్టి హనుమంతుడు సాక్షాత్తు విశ్వశక్తి సమన్విత రూపుడని అర్థమవుతోంది. అంటే ఆయనలో అగ్ని, నీరు, ఆకాశం, వాయు, భూతత్వాలు ఇముడున్నాయి. అంటే హనుమంతుడు పంచభూత శక్తి సమన్వితుడని అర్థం. పూర్వం బెర్ముడా లాంటి మృత్యు ప్రాంతాలు సముద్రాల్లో చాలా చోట్ల ఉండేవని రామాయణం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఆ కథా విశేషంలోకి వెళదాం. ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించేందుకు తన శరీరాన్ని పెంచుతున్న సందర్భంలో మైనాకుడి ప్రస్తావన వస్తుంది. సీతాన్వేషణ కోసం లంకను చేరే ఆంజనేయుణ్ణి మైనాకుడు తనపై విశ్రమించమని కోరాడు. కాని రాముడి పనిమీద వెళ్లే హనుమంతుడు మైనాకుడి విన్నపాన్ని వినయంగా తిరస్కరించాడని ఇతిహాస కథనం. ఇలాంటి పర్వతాలే అయస్కాంత శక్తి కేంద్రాలు కావచ్చు, లేదా అగ్ని పర్వతాలు అయ్యుండొచ్చు. అందుకే బెర్ముడా ప్రాంతంలోకి చేరిన విమానాల గమనం రాడార్కు చిక్కకుండా పోతున్నాయని కొంతమంది దేశీ పరిశోధకుల అభిప్రాయం. బెర్ముడా సముద్ర అంతర్భాగంలో మిథేన్ వాయువుల ప్రభావం వలన ఓడలు మునిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. మిథేన్ రసాయన ఫార్ములా CH4. ఇది ఆల్కనే జాతికి చెందిన వాయువు. ఇది సహజ వాయువులోని ప్రధాన భాగం. ఆక్సిజన్ సమక్షంలో మిథేన్ దహనమై కార్బన్ డయాక్సైడ్ని, నీటిని ఉత్పత్తి చేస్తుందని రసాయన శాస్త్రం చెబుతోంది. మిథేన్ వాయువు అధికంగా ఉన్న గ్రహం అంగారక గ్రహం. అంగారక గ్రహం మానవ ఆవాసయోగ్యమైన గ్రహంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే బెర్ముడా త్రికోణంలో ఉంది వాతావరణ సమస్యేనని ఇక్కడ స్పష్టమవుతోంది. కొంతమంది రచయితలు చెప్పినట్టు బెర్ముడాలో ఎటువంటి అతీత శక్తుల ప్రమేయం లేదని నిర్ధారణ అవుతోంది. సీతాన్వేషణ కోసం హనుమంతుడు దక్షిణ సముద్రాన్ని అంటే నేటి హిందూ మహాసముద్రాన్ని దాటాడు. హఠాత్తుగా హనుమంతుడు సముద్రంపైనే ఆగిపోయాడు. హనుమంతుడికి ఆ సందర్భంలో తూర్పు, దక్షిణ సముద్రాల్లో
ఛాయాగ్రాహిణులు ఉన్నాయని సుగ్రీవుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. పరిస్థితిని అర్థం చేసుకున్న హనుమంతుడు తన శరీరాన్ని విపరీతంగా పెంచేశాడు. రామాయణ కాలంలోని ఈ కథతో ఆధునిక కాలంలోని ఒక విచిత్రాన్ని పోలి ఉంటుంది బెర్ముడా ట్రయాంగిల్. దీనికి రామాయణ కాలం నాటి కథకి సంబంధం ఏమిటా అనుకుంటున్నారా? అదే చూద్దాం. సీతాన్వేషణ కోసం సముద్రంపై నుంచి ఎగురుతున్న ఆంజనేయుణ్ణి చూసి సింహిక తనకు మహాజంతువు ఆహారంగా లభించిందని భావిస్తుంది. ఆంజనేయుడి నీడను లాక్కొని వెళ్తుంది. దీంతో ఆంజనేయుడి శక్తి కాస్త తగ్గుతుంది. ఆ విషయాన్ని గమనించిన ఆంజనేయుడు తన శరీరాన్ని ఇంతలింతలుగా పెంచుతాడు. దానికి తగ్గట్టే నీడ కూడా పెరుగుతుంది. దాంతో సింహిక కూడా నోటిని బాగా తెరవాల్సి వస్తుంది. ఆంజనేయుడు హఠాత్తుగా ఆమె నోట్లోకి ప్రవేశించి చీల్చి చెండాడుతాడు. ఈ ఉత్కంఠభరిత కథని వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ఉత్కంఠభరిత బెర్ముడా మర్మానికి సింహిక అనే రాకాసి పాత్ర చాలా ప్రముఖమైంది. ఈమె కామరూపిణి, అంటే కోరుకున్న రూపం దాల్చే శక్తి గలదే. దాంతోపాటే ఛాయాగ్రాహిణి అంటే నీడను లాక్కుపోగల శక్తి గలదని అర్థం. ఈమె కుమారులే రాహుకేతువులు. అందుకే వీరికి సైంహికేయులు అనే పేరొచ్చింది. గ్రహాల్లో రాహుకేతులను జ్యోతిష్య శాస్త్రంతో పాటు సైన్స్ కూడా ఛాయాగ్రహాలనే విషయాన్ని ధృవీకరిస్తుంది. అంటే రామాయణ వర్ణన ఆధారంగా చూస్తే సింహిక అనే రాకాసి కూడా ఒక ఛాయాగ్రహ శకలమేనని స్పష్టంగా అర్థమవుతోంది. భూమిపై గల సముద్రాల్లో అలలు చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వలనే కలుగుతాయని మనందరికీ తెలుసు. అదేవిధంగా సముద్రంలో దాగిన సింహిక అనే ఛాయాగ్రాహి మీద నుంచి కొన్ని ఛాయలు వెళ్లినప్పుడు వాటిని ఆకర్షించడం జరిగింది. ఇది కూడా ఒక రకంగా గురుత్వాకర్షణ శక్తికి సమాంతర శక్తే. గ్రహించేది ఏదైనా గ్రహమే కాబట్టి సింహిక ఛాయాగ్రాహిణిగా రామాయణం అభివర్ణించింది. అలాంటి ఛాయాగ్రాహిణి వలనే నీటిపై ప్రయాణించే వాటిని, ఆకాశంలో ఎగిరే వాటిని గురుత్వాకర్షణ శక్తితో గ్రహించడం జరిగింది. అదే బెర్ముడాలోని అసలు మర్మం. హనుమంతుడు సింహికను సంహరించడం వెనుక కూడా శాస్త్రీయమైన అంశమే ముడిపడి ఉంది. అధిక బలాఢ్యుడైన హనుమాన్ కామరూప శక్తితో, ప్రాణశక్తితో, వజ్రదేహంతో ఆ ఛాయాగ్రహాన్ని ధ్వంసం చేసి మానవ లోకానికి మేలు చేశాడు. ఆ సందర్భంలో దేవతలందరూ హనుమంతుణ్ణి స్తుతించినట్టు వాల్మీకి రామాయణం వివరించింది. అంతరిక్షాన్ని, వాటిలో ఉండే వస్తువులను, శరీరాలను, వింతల్ని చూడడానికి, శోధించడానికి ఉపయోగపడే కేంద్రాన్ని అంతరిక్ష వేధశాలంటారు. ఇది స్విట్జర్లాండ్ దేశంలోని జంగ్ప్రో జోజ్ అనే చోట పర్వత శిఖరం పైన ఉంది. ఆ పర్వతం పేరు కూడా సింహికే అవడం యాదృచ్ఛికం కాదనిపిస్తోంది. అంటే సింహికను పోలిన పర్వత ఛాయాగ్రహాలు విశ్వవ్యాప్తంగా ఉండి ఉంటాయని చెప్పడమే మా ఉద్దేశం. యుఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ బెర్ముడా ట్రయాంగిల్ తో లింక్ అయి ఉన్న పారానార్మల్ రెప్యుటేషన్ ను సవాల్ చేసింది. NOAA ప్రకారం ఈ ప్రాంతంలోని అదృశ్యాలు సముద్రంలోని ఇతర ప్రాంతాల్లో జరిగే అదృశ్యాలకు విభిన్నంగా లేవని, ఒకే ఫ్రీక్వెన్సీలోనే జరుగుతున్నాయని పేర్కొంది. ఇది బెర్ముడా ట్రయాంగిల్ ప్రమాదకరమైంది అనే భావనను సహజంగానే తొలగిస్తుంది. దీంతో ఈ ప్రాంతంలో జరిగే ప్రమాదాలకు, అదృశ్యాలకు మానవ తప్పిదమే ఒక ముఖ్యమైన అంశంగా ఖరారైంది. అయితే దీని గురించి ఎన్నో ఊహాగానాలు ప్రచారంలో ఉన్నప్పటికీ వాస్తవం, కల్పనల మధ్య తేడాను గుర్తించడం ఇప్పటికీ కష్టంగానే ఉంది. ఫలితంగా బెర్ముడా ట్రయాంగిల్ ఇప్పటికీ వీడని మిస్టరీగానే మిగిలింది. వచ్చే వారం మరో విశ్వరహస్యంలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ శ్రీదేవి సైనింగ్ ఆఫ్.